హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ స్టేట్కి సంబంధించి హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అనేది ఇక్కడ త్వరలో రాబోతుందండి. వాటికి సంబంధించి కూడా తాజాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా క్లియరెన్స్ ఇచ్చినట్టు ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ 5348 వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి త్వరలో రాబోతుందండి. ఇది వచ్చేసి ఇక్కడ వీటికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే క్లియరెన్స్ ఇచ్చింది. టోటల్ వేకెన్సీస్ చెక్ చేసినట్లయితే 5348 వేకెన్సీస్తో ఈ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ త్వరలో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించిన జియో ఎంఎస్ నెంబర్ 69 ఒకసారి మనం క్లియర్గా గమనించినట్లయితే ఇక దానికి సంబంధించి ఇక్కడ ఆర్డర్ కాపీ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఎంహెచ్ఎస్ఆర్బి అంటే మెడికల్ హెల్త్కి సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డు అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఆర్డర్ కాపీ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఎన్ని డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఈ పోస్టెస్ ఉన్నాయి అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. టోటల్గా వేకెన్సీ మనం క్లియర్గా గమనించినట్లయితే 5348 వేకెన్సీస్తో వివిధ కేటగిరీల వారిగా ఈ నోటిఫికేషన్ అయితే అనేది రాబోతుంది త్వరలో. వీటికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ క్లియరెన్స్ అయితే ఇచ్చిందండి. ఇక మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలంగాణ హైదరాబాద్ షెల్ టేక్ ద నెసెసరీ స్టెప్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది వేకెంట్ పోస్టెస్ పర్మిటెడ్ టు బి ఫిల్డ్ అప్ ఇన్ ద ఆర్డర్ by obtaining the requisite details and the local cadre wise vacancy position, roster points, qualification etc. from the concerned secretary and head of the department సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ సంబంధించి ఇక్కడ ఆర్డర్ కాపీ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం జియో ఎంఎస్ నెంబర్ 69 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చిన పోస్టెస్ సంబంధించి ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ అనెక్సర్లో చెక్ చేసుకోవచ్చండి. ఇక వివిధ డిపార్ట్మెంట్లో వారిగా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం డిపార్ట్మెంట్లు గమనించినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించి వివిధ పోస్టులకు సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక ముందుగా వచ్చేసి ఇందులోనే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సివిల్ అసిస్టెంట్ సర్జన్ సంబంధించి 355 వేకెన్సీస్తో ఇక్కడ ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. టోటల్గా ఇందులో 575 వేకెన్సీస్ అండి. ఈ 575 పోస్టెస్కి ఇక్కడ క్లియరెన్స్ అయితే వచ్చింది. ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్కి 351, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించి 193, అలాగే స్టాఫ్ నర్స్ సంబంధించి 31 పోస్టులకు అయితే ఇక్కడ క్లియరెన్స్ ఇచ్చింది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి జూనియర్ అనలిస్ట్ సంబంధించి టోటల్గా 11 వేకెన్సీస్కి అయితే ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే క్లియరెన్స్ అయితే ఇచ్చిందండి. ఇక ఆయుష్ డిపార్ట్మెంట్ సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఆయుర్వేదకు సంబంధించి 6 పోస్టెస్, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ యునాని సంబంధించి 8, అలాగే లెక్చరర్స్ ఇన్ ఆయుర్వేద సంబంధించి 1 పోస్ట్ అన్నమాట. అలాగే లెక్చరర్స్ ఇన్ హోమియో సంబంధించి 10, అలాగే మెడికల్ ఆఫీసర్ యునానికి సంబంధించి లీవ్ రిజర్వ్డ్ సంబంధించిన క్యాండిడేట్ సంబంధించి ఇక 1 పోస్ట్ మాత్రం ఉండడం జరిగింది. టోటల్గా 26 పోస్టెస్ అయితే ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఇక్కడ అప్రూవల్ అయితే కావడం జరిగింది. ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంబంధించి చూసుకున్నట్లయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్ వచ్చేసి 4 పోస్టులు అనమాట. లైబ్రరీ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇన్ లోకల్ క్యాడర్ సంబంధించి 6 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ల్యాబొరేటరీ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇన్ స్టేట్ క్యాడర్ సంబంధించి 1 పోస్ట్ మాత్రమే ఉందండి. ఇది వచ్చేసి ఇక్కడ స్టేట్ క్యాడర్ సంబంధించి అంటే మీ స్టేట్ వారిగా ఉండడం జరుగుతుంది. ఇక ల్యాబొరేటరీ అటెండెంట్ స్టేట్ క్యాడర్ ఇది 7 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి. వ్యాక్సినేటర్ వచ్చేసి 1 పోస్ట్ మాత్రమే ఉంది. ఇక స్టాఫ్ నర్స్ సంబంధించి 1 పోస్ట్ మాత్రమే. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 సంబంధించి 1 పోస్టు, అలాగే జూనియర్ అనలిస్ట్ ఇన్ లోకల్ క్యాడర్ సంబంధించి 2 పోస్టులు ఉంటే స్టేట్ క్యాడర్ సంబంధించి 11 పోస్టెస్ అయితే ఉండడం జరిగింది. టోటల్గా 34 వేకెన్సీస్కి సంబంధించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే క్లియరెన్స్ ఇచ్చింది. అలాగే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి సిటీ స్కాన్ టెక్నీషియన్ వచ్చేసి 6 పోస్టులు, డెంటల్ హైజీనిస్ట్ సంబంధించి 3, ఈసీజీ టెక్నీషియన్ 4, ఈసీజీ టెక్నీషియన్ 5, అలాగే అనస్థీషియా టెక్నీషియన్ 93, ఆడియో విజువల్ టెక్నీషియన్ 32, ఆడియోమెట్రీ టెక్నీషియన్ 18, బయోమెడికల్ ఇంజనీర్ సంబంధించి 14, బయోమెడికల్ టెక్నీషియన్ వచ్చేసి 11, డెంటల్ టెక్నీషియన్ 53, రేడియోగ్రఫీ టెక్నీషియన్ 19, అలాగే ఆప్టోమెరిస్ట్ సంబంధించి 20 పోస్టులు, అలాగే స్టెరిలైజేషన్ టెక్నీషియన్ సంబంధించి 11 పోస్టులకు సంబంధించి అలాగే ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే క్లియరెన్స్ ఇచ్చింది. ఇక మరికొన్ని పోస్టర్స్ ఒకసారి గమనించినట్లయితే ఫిజియోథెరపిస్ట్ సంబంధించి 33, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 381, నాన్ మెడికల్ అసిస్టెంట్ 17, లెక్చరర్స్ ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ అండ్ రేడియోలాజికల్ సైంటిస్ట్ సంబంధించి ఇక్కడ క్లియర్గా 5 వేకెన్సీస్, అలాగే పర్ఫ్యూజనిస్ట్ సంబంధించి 3, అలాగే లైబ్రేరియన్ 14, క్లినికల్
సైకాలజిస్ట్ సంబంధించి 2, అలాగే స్పీచ్ ప్యాథాలజిస్ట్ సంబంధించి 1 పోస్టు, అలాగే చైల్డ్ సైకాలజిస్ట్ సంబంధించి 21, ఇమ్యూనాలజిస్ట్ సంబంధించి 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి 174, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు వచ్చేసి 80, మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్ 2 సంబంధించి 95, స్టాఫ్ నర్స్ సంబంధించి 1545, స్టాఫ్ నర్స్ సంబంధించి ఇక్కడ క్లియర్గా 1545 ఉండడం జరిగింది. ఇక స్టాటిస్టిషియన్ సంబంధించి ఇక్కడ క్లియర్ చూసుకున్నట్లయితే 20, అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 125, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించి 420 వేకెన్సీస్తో ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే క్లియరెన్స్ ఇచ్చింది. టోటల్గా ఈ డిపార్ట్మెంట్ సంబంధించి 3225 35 పోస్టులకు అయితే ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే క్లియరెన్స్ అయితే ఇచ్చిందండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ వైద్య విధాన పరిషత్ సంబంధించి చూసుకున్నట్లయితే ఫిజియోథెరపిస్ట్ సంబంధించి 13, ఏఎన్ఎం 85, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 617, స్టాఫ్ నర్స్ సంబంధించి 332, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 6, ల్యాబ్ టెక్నీషియన్ 136, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 సంబంధించి 66 పోస్టులకు సంబంధించి తెలంగాణ వైద్య విధాన పరిషత్కి సంబంధించి 1255 పోస్టులకు సంబంధించి ఇక్కడ ఫైనాన్స్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్నకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ సంబంధించి కొత్తగా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి వివిధ సబ్జెక్టుల వారిగా ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ అనస్థీషియా సంబంధించి 4, ఏపీ ఇన్ బయోకెమిస్ట్రీ సంబంధించి 1, అలాగే ఏపీ ఇన్ డెంటల్ సర్జరీ 1, అలాగే ఈఎన్టీ సంబంధించి 1, అలాగే గైనకాలజిస్ట్ సంబంధించి 2, అలాగే ఆర్నకాలజీ ఇంక్లూడింగ్ పీడియాట్రిక్ మెడిసిన్ ఆర్నకాలజీ సంబంధించి 4, మైక్రోబయాలజీ 1, అలాగే మాలిక్యులర్ ఆన్కాలజీ 1, అలాగే న్యూక్లియర్ మెడిసిన్ 2, ఆప్థమాలజీ 1, అలాగే పెయిన్ అండ్ పెలిటివ్ కేర్ సంబంధించి 2, అలాగే ప్యాథాలజీ 2కు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక కొన్ని డిపార్ట్మెంట్లు అయితే ఇక్కడ క్లియర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మేజర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు. బయోమెడికల్ ఇంజనీరింగ్ 2, స్టాఫ్ నర్స్ సంబంధించి 80, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 8, మాడ్ టెక్నీషియన్ వచ్చి 1, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ 2, రేడియోథెరపీ టెక్నీషియన్ 10, టోటల్గా వివిధ రేడియోగ్రఫీ సంబంధించి చూసుకున్నట్లయితే ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసి 8 అండి, ఈసీజీ టెక్నీషియన్ 2, అలాగే మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ 3, అలాగే రేడియోగ్రాఫర్ సిటీ టెక్నీషియన్ సంబంధించి 2, రేడియోగ్రాఫర్ మ్యామోగ్రఫీ టెక్నీషియన్ 1, రేడియోగ్రాఫర్ ఎంఆర్ఐ టెక్నీషియన్ 2, అలాగే ఆర్టీ టెక్నీషియన్ వచ్చేసి 6, రేడియోగ్రాఫర్ 6, సోషల్ వర్కర్ సంబంధించి 6, టోటల్గా 212 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనం టోటల్గా గమనించినట్లయితే అన్ని డిపార్ట్మెంట్లో కలిపి ఇక్కడ 5348 పోస్టర్స్కి అయితే ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది క్లియరెన్స్ ఇచ్చినట్లు మనకు క్లియర్గా తెలుసుకోవచ్చు అండి. ఇక్కడ ఇది వచ్చేసి నిన్న రాత్రి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక త్వరలోనే దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చాక నేను మరొక వీడియోతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్కి అయితే తెలంగాణ కొలువులో అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.